దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. అతి కష్టం మీద ఇంటికి చేరిన బ్రాహ్మణునికి శరీరం అదురుతోంది. చెమటలు కారిపోతున్నాయి. నోటి వెంట నురుగు రాసాగింది. ప్రాణము పోతుందేమో అన్నంత బాధ కలగసాగింది. ఇంటి వాకిట్లోనే అరుగుపై కూలబడిపోయాడు. ఇంతలో సుశీలమ్మ శబ్దం విని ఆందోళనగా పరిగెడుతూ వచ్చి భర్తను చూసి భయపడి బాధపడి శైత్యోపచారాలు చేయసాగింది. ఇంతలో రాక్షసుడు వచ్చి ఆ స్థితిలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చూచి జాలిపడి, అయ్యయ్యో చాలా అలసిపోయావయ్యా, నువ్వు పరుగిడకుండా అక్కడే ఉండి స్వామిని ప్రార్థించకూడదా? ఈ బాధ తప్పేది కదా నీకు. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావు కదా, ఆ స్వామి గురించి, వారి లీలల గురించి, మాయల గురించి, భక్తులకు పెట్టే విచిత్రమైన పరీక్షల గురించి నువ్వు చదువుకోలేదా? ఆ సమయంలో నీకేమీ గుర్తురాలేదా? అయ్యో, నువ్వు ఉన్నత విద్యావంతుడవని అనుకున్నానయ్యా. నువ్వు కూడా సామాన్య మానవుల్లాగానే స్వామి తత్వాన్ని అర్థమే చేసుకోలేదే. నిర్మలుడు నిత్య సత్య స్వరూపుడైన స్వామి నీకక్కడ కనిపించలేదా? ఈ బాహ్యమైన రూపము, ఆ వాతావరణం మాత్రమే కనిపించిందా అని అంటూ, సరే కానిలే పోనీలేవయ్యా, ముందు జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకో, ఇక చివరి అవకాశం నీకు, చూద్దాం, నాకైతే నమ్మకం ఉంది, ఈ అవకాశాన్ని అయితే నువ్వు పోగొట్టుకోకు అని చెప్పి రాక్షసుడు అదృశ్యమైపోయాడు. రాక్షసుని మాటలలోని మర్మాన్ని గుర్తించాడు విష్ణుదత్తుడు. అంతే కదండి, అక్కడ సమయం వేరు. అందుకే ఎప్పుడు చూడండి, థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. థియరిటికల్గా వేరు. ఆ థియరీలోది కనుల ముందు ఆవిష్కృతమైనప్పుడు అక్కడ కలిగే పరిస్థితులు, స్థితిగతులు అవన్నీ కూడా వేరు. విష్ణుదత్తుడు ఎందుకు తెలీదు స్వామితత్వము, ఆయన లీలలు, ఆయన పెట్టే పరీక్షలు, ఎందుకంటే అంత మహాభక్తుడు ఆయన. కానీ విషయానికి వచ్చేటప్పటికి అక్కడున్న భయానకమైన పరిస్థితులు అతనిలోని భయాన్ని ప్రేరేపించినాయి. ఒక విష్ణుదత్తుడని కాదు, ఎవరికైనా అటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతాయి. అదే కదా, అది దాటటం అంటేనే గురువు యొక్క అనుగ్రహం అంత పరిపూర్ణంగా ఉన్నట్టు, శిష్యుడిలో అంత సంకల్ప బలం ఉన్నట్టు. గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డాడు. అవును, ఆ రాక్షసుడు చెప్పింది నిజమే కదా, అయ్యయ్యో అని సిగ్గుపడ్డాడు. తన అపరాధాన్ని తెలుసుకున్నాడు. అనవసరంగా తప్పు చేశానేమో, చివరి సమయంలో నేను పారిపోయి వచ్చేసాను, కొద్దిగా ఆగుంటే సరిపోయి ఉండేదేమో. పాపం తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సుశీలమ్మ కూడా భర్త యొక్క బాధను చూసి తట్టుకోలేకపోతుంది. ఆమె పాపం రోధిస్తూ, అయ్యో నేనే కదండి తప్పంతా చేసింది, అనవసరంగా లేనిపోని సలహాను మీకు చెప్పానేమో, అర్హత లేని దాన్ని అడిగామేమో, ఎంత శ్రమపడ్డారండి, అయ్యయ్యో దైవమే కరుణించలే మనల్ని. పోన్లేండి, ఆలోచించకండి, ఆందోళన పడకండి, మనం చేసిన పుణ్యము ఇంతే అనుకుందాం. అందులో ఆ స్వామి మహామాయావి అని ఆ రాక్షసుడు కూడా చెప్తున్నాడు కదండి. పోనీయండి, మీకేమో మాయలు తెలియవు, మర్మాలు తెలియవు, మన ప్రాప్తం ఇంతే అనుకుందాం. అందని ద్రాక్ష పళ్ళ కోసము అర్రులు చాచడం ఎందుకు, వదిలేసేయండి, మీరు నిశ్చింతగా ఉండండి, మీ తపస్సు, మీ సాధన యథావిధిగా సాగించండి. సమయము, అర్హత వచ్చినప్పుడు నాకైతే నమ్మకం ఉంది, తప్పకుండా ఆ కరుణామయుడు, దయామయుడైన దత్త భగవానుడు దర్శనమిస్తాడు అని ధైర్యం చెప్పింది భార్య సుశీలమ్మ. కొద్ది సమయానికి కాస్త అలసట తగ్గింది విష్ణుదత్తుడికి. కాస్త స్పృహలోకి పూర్తిగా వచ్చాడు. కానీ ఎంత స్పృహలోకి వచ్చినా విష్ణుదత్తుడికి లోపల ఉన్న ఆ ఆలోచన పోవటంలా బయటికి, అయ్యో నేను తప్పు చేశానే, స్వామి అనుగ్రహానికి పాత్రుడు కాలేకపోయానే, నాకు అర్హత లేదా, ఈ భావనే తిరుగుతోంది. నా భయమే నన్ను ఈ స్థితికి పట్టుకొని వచ్చిందే, నా స్వామికి దూరం చేసిందే.
ఈ జన్మ నాకెందుకు అంటే తీవ్రమైన వేదనలో ఉన్నాడు విష్ణుదత్తుడు.